త్వమేవ వేత్సి శ్రేయో మే నేదమే తదితీహ చ బుద్ధియోగంచ మే దేహి ఏన త్వాముపయామ్యహం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా ఉన్నతమైనటువంటి కార్యం మరొకటి లేదు ఈ జీవితంలో. మనకు భగవత్ కైంకర్యమే పరమావధిగా మనమందరం కూడా ముందుకు సాగే ప్రయత్నం చేయాలి అంటూ సకల శాస్త్రములు కూడా మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాయి. విఖనో మునీంతుల వారంటారు, భక్త్యా భగవంతన్నారాయణమర్చయే తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంటారు. అటువంటి ఉన్నతమైన మార్గంలోకి మనం అందరం కూడా ప్రవేశించాలి. భక్తితో భగవంతుడైనటువంటి ఆ నారాయణుడి యొక్క కైంకర్యాన్ని మనం ఆచరించాలి. అందుకే అంటున్నారు పెద్దలు, త్వమేవ వేత్సి శ్రేయో మే. గోవింద, నాకు ఏది శ్రేయస్సో బాగా తెలిసినటువంటి వారి లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నీవే స్వామి. త్వమేవ వేత్సి శ్రేయో మే నేదమే తదితీహ చ. ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, లేదా ఇది చెడుది కాదు, ఇది మంచిది, ఇదిగో పలానిది ధర్మము, పలానిది అధర్మము, ఇది ఇలా, ఇది ఇలా అంటూ నాకు నిజమే తెలియచెప్పేటువంటి వారి లోకంలో ఎవరైనా ఉన్నారా అనంటే అది నీవే స్వామి. ఈ లోకంలో అలా చెప్పడానికి నేనున్నానంటూ ఎంతోమంది ముందుకు వస్తూ ఉంటారు. కానీ వారు ఏం చేస్తారంటే నన్ను భ్రమలో ముంచెత్తుతూ ఉంటారు. మంచిది కానటువంటి దాన్ని మంచిదంటారు, మంచిది అయినటువంటి దాన్ని ఇది మంచిది కాదేమో నాయనా అంటారు. మనసులో వేరో ఒక ఉద్దేశం పెట్టుకుంటారు, లోపల బయటకు మనకు వేరొకటి చెబుతూ ఉంటారు. ఎందరో జీవితంలో మనం ఒక మార్గంలో ముందుకు వెడుతూ ఉంటే ఆ మార్గంలో మనకు గొప్పదైనటువంటి అవకాశాలతో చాలా గొప్ప స్థానాన్ని చేరుకునే ప్రయత్నంలో వడివడిగా సాగుతూ ఉంటే ఎవరో వస్తారు ఆగంతకులు, నాయనా నీకు ఈ మార్గం మంచిది కాదంటారు. మనమేమో ఆగిపోతాం, ఎక్కడికో వెళ్ళవలసిన జీవితం మధ్యలో ఆగిపోతుంది. వేరొక మంచిది కానటువంటి మార్గాన్ని చూపిస్తారు, ఇది నీకు చాలా బాగుంటుంది, ఇందులో వెళ్ళమంటారు. అందులో వెళ్ళామా జీవితం ఆగిపోతుంది. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ మనకు ఏది మంచో ఏది చెడో ఖచ్చితముగా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చెప్పేటువంటి వారి లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే నిజంగా తల్లి తండ్రి తర్వాత దైవం. దైవం చెబుతుంది. అదేమిటండి తల్లి తండ్రి తర్వాత దైవం అంటున్నారు అంటే శాస్త్రం అలానే చెప్పిందయ్యా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నది. మొట్టమొదటి తల్లి ఈ లోకంలో. తల్లి మనకు చెప్పినట్టుగా మంచి మార్గాన్ని ఎవరూ నేర్పలేరు. తల్లి తర్వాత తండ్రి, తర్వాత గురువు, ఆ తరువాత దైవం. ఈ ముగ్గురు కూడా దైవస్వరూపాలే. కనుకనే వారు చెప్పినటువంటి ఉన్నతమైన మార్గంలో మనం ముందుకెళ్ళాలి. అందుకే అంటారు గోవిందుణ్ణి త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటారు. అయ్యా నాకు తల్లి నీవే గోవిందా, తండ్రి కూడా నీవే, గురువు కూడా నీవే, దైవము ఎలాగూ నీవే. కనుక నీవే తల్లివయ్యి, నీవే తండ్రివయ్యి, నీవే గురువువయ్యి, నీవే దైవము కూడా అయ్యి నాకు ఏది మంచో ఏది చెడో
జాగ్రత్తగా నాకు నేర్పించి మంచి మార్గంలో పెట్టు అని మనం కోరుకోవాలి. అందుకే అంటూ ఉన్నారు, త్వమేవ వేత్సి శ్రేయో మే నేదమేతదితీహ చ బుద్ధియోగంచ మే దేహి. మంచి బుద్ధియోగాన్ని నాకు అనుగ్రహించు స్వామి. బుద్ధియోగంచ మే దేహి ఏన త్వాముపయామ్యహం. నాకు మంచి బుద్ధియోగాన్ని కూడా నీవు అనుగ్రహించావంటే ఏన త్వాముపయామ్యహం, దానితో నేను నిన్ను చేరుకుంటానయ్యా గోవింద. కనుక నేను సామాన్యుడనైనటువంటి నేను నీ భక్తుడను, నిన్ను చేరుకోగలిగేటువంటి బుద్ధియోగాన్ని నాకు అందించు చాలు. నేను నిన్ను చేరుకున్నాను అంటే తరువాత నాకేం కావాలో నీవు చూసుకుంటావు గనక. ఈ విధమైనటువంటి గొప్పదైన సన్మార్గములో మనల్ని నిలబెట్టేటువంటిదైనటువంటి శరణాగతిని ఈ శుభోదయ సమయాన మనం అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాల్లో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 12వ తేదీ మాఘమాస కృష్ణపక్ష దశమి తిథి. ఈ రోజున దశమి తిథికి అధిదేవత అంతకః అంటారు, అంటే యమధర్మరాజు. వారి యొక్క స్మరణతో ధర్మ మార్గంలోనే ఉండగలిగేటువంటి అదృష్టాన్ని కలిగించమని, అధర్మము ఎక్కడ కనిపించినా కూడా భయం కలగాలి అనేటువంటి స్థితి నాకు అనుగ్రహించమని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజున వారం గురువారం. ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహము యొక్క ఆరాధనం ఈరోజు మనకు చక్కనైనటువంటి ఫలాలను గురుణా దేహపుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద అంటారు. ఈ బుద్ధి అర్థ సంపదలను గురుగ్రహం అందిస్తుందంటారు. మరి ఆ ఫలాలను కూడా అనుగ్రహించమని మనం ఆ గురుగ్రహము యొక్క ఆరాధన చేయడం మంచిది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజున దేవేంద్రుడి యొక్క ఆరాధనం ఐంద్రమైశ్వర్యం అంటారు, ఐశ్వర్యప్రదమవుతుంది మనందరికీ కూడా. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి.
ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంతే వయన్మూర్త్యా శర్కరాయితం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవనే కార్యక్రమంలో మనం ఈనాడు ప్రతివాది భయంకరం అన్నన్ స్వామివారు ఎలా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాతాన్ని అక్కడ విశేషంగా పాడారు. అందులో ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. వేద పండితులు జయ విజయుల దగ్గర ఉండి ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. అందులో ఎవరెవరు భగవంతుడికి సుప్రభాతాన్ని పాడుతున్నారు? మనం అనుకుంటాం మానవులైనటువంటి మనం మాత్రమే ఆ దేవదేవుణ్ణి మేల్కొల్పుతున్నామని. అలా కాదు. భగవత్ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జంతువులు, పశుపక్ష్యాదులన్నీ కూడా దేవదేవునికి సుప్రభాతాన్ని పాడుతున్నాయట. ఎలా? భృంగావళీచ మకరంద రసానువిద్ధ ఝుంకారగీత నినదైః సహ సేవనాయ నిర్యాతి ఉపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భృంగావళీచ మకరంద రసానువిద్ధ ఝుంకారగీత నినదైః సహ సేవనాయ నిర్యాతి ఉపాంత సరసీ కమలోదరేభ్యః. ఎంత అద్భుతమండి! అచ్చట ఉన్నటువంటి తుమ్మెదలంతా కూడా భగవంతుడికి సుప్రభాతాన్ని పలుకుతున్నాయట. అది ఎలా తెలుస్తున్నది? భృంగావళీచ, భృంగానాం ఆవళి భృంగావళి. భృంగములంటే తుమ్మెదలు, తుమ్మెదల యొక్క వరుస, తుమ్మెదల యొక్క గుంపు. అవి ఏం చేస్తున్నాయంటే మకరంద రసానువిద్ధ. మకరందం అంటే తేనె. ఆ తేనెని అవి అన్నీ కూడా ఆస్వాదిస్తూ ఉన్నాయి. ఎక్కడ? తామర పుష్పంలో ఉన్నటువంటి తేనె. తామర పుష్పాలు ఎక్కడున్నాయంటే ఉపాంత సరసీ కమలోదరేభ్య అన్నారు. అవంతా ఎక్కడున్నాయంటే వెంకటాచలంలో ఎన్నో కోట్ల తీర్థాలున్నాయి. అటువంటి పుష్కరిణులు ఉన్నాయి. స్వామి పుష్కరిణి ఉంది, ఇలా కుమారధార తీర్థం ముక్కోటి ఉంది, ఇలా ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అచ్చట వికసించినటువంటి పుష్పములు ఇవి అన్నీ కూడా ఆ పుష్పముల లోపల వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో ఆ ప్రభాతం, భాతం ప్రభాతం సుప్రభాతం. అందువల్ల సూర్యుని యొక్క కిరణములు ఎప్పుడైతే ఆ పద్మముల యందు సోకుతాయి అది మెల్లమెల్లగా విచ్చుకుంటాయి. రాత్రిపూట ఆ తుమ్మిదలంతా లోపలికి వెళ్ళిపోతాయట. వెళ్ళిన తర్వాత అచ్చట ఉన్నటువంటి ఆ తేనెను ఆ మకరందాన్ని జురుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే వికసిస్తుందో ఆ సమయంలో లోపల ఉన్నటువంటి ఈ తుమ్మెదలంతా కూడా, దురేపములంతా కూడా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఎంత ఆనందం అంటే దానికి, వాటికి ఎటువంటి ఆనందం అంటే ఆ తేనెని ఎప్పుడైతే జుర్రుకుంటాయో ఆ సమయంలో మత్తెక్కిపోతాయి. మత్తెక్కినటువంటి సందర్భంలో ఝుమ్ 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 అని అలా అది శబ్దం చేస్తూ ఉంటుంది. భృంగావళీచ మకరంద రస అనువిద్ధ. ఆ మకరందం తేనె, మకరంద రసాన్ని, తేనెని చక్కగా ఆస్వాదించాయి. అందువల్ల ఏం చేస్తున్నాయంటే ఝుంకార గీత నినదైః. అవి పాటలు పాడుతున్నాయట. మనం అనుకుంటాం ఆ తుమ్మెదలంతా ఏదో తెలియనటువంటి శబ్దాన్ని చేస్తున్నాయని. అలా కాదండి. ఇప్పుడు దేవాలయాల్లో ఉన్నటువంటి ఏనుగులు భగవంతునికి సేవ చేస్తూ ఉంటాయి కదా. సేవ చేసే సందర్భంలో, భగవంతునికి హారతి జరిగే సందర్భంలో ఆ ఏనుగులు అరుస్తాయి. ఆ అరుపుకు ఏం అర్థం అంటే గోవిందా 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 అని అరుస్తాయి. అలాగే ఈ తుమ్మెదలంతా కూడా తిరుమల క్షేత్రంలో వాసం చేస్తున్నాయంటే ఆ తుమ్మెదలకు ఉన్నటువంటి సౌభాగ్యం ఎలా? మనకు కూడా అటువంటి వాస దొరకదు. కానీ పశుపక్షాదులు, క్రిమికీటకాలు అన్నీ కూడా తిరుమల క్షేత్రంలో వసిస్తున్నాయంటే ఎంత
అద్భుతమైనటువంటి విషయం. అంచేత ఆ తుమ్మెదలంతా కూడా అలా ఝంకార గీత నినదైహి అని చెప్తున్నారు. అలా పాటలు పాడుతున్నాయట. అది ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయి? సహసేవనాయ, అవి అన్నీ కూడా తుమ్మెదలు కూడా భగవంతుడికి సేవ చేస్తున్నాయి. అటువంటప్పుడు మనం చెయ్యాలి కదా, తప్పకుండా భగవత్ సేవలో మనం ఎప్పుడూ నిమగ్నంగా ఉండాలి కదా. అలా అవి అన్నీ కూడా నిర్యాతి, బయటకు వస్తున్నాయి. ఉపాంత సరసే కమలోదరేభ్య అన్నప్పుడు ఆ భృంగావళి అంటే సమూహం, తుమ్మెదల గుంపు బయటకు వస్తున్నాయి. ఆ కమలం యొక్క మధ్య భాగం నుండి తేనెనంతా కూడా ఆస్వాదించినటువంటి తుమ్మెదలంతా కూడా బయటకు వచ్చి ఇలా పాటలు పాడుతున్నాయి అని చెప్తున్నారు. వాస్తవంగా చూస్తే ఇక్కడ ఆళ్వారులు, ఆచార్యులు, వీరు భగవంతుడే అక్కడ తేనె, ఎవరో కాదు. భోగ్యమైనటువంటి పదార్థం ఎవరుంటే సాక్షాత్ భగవంతుడు. ఆ భగవంతుడు అనేటువంటి తేనెని ఆస్వాదించినటువంటి ఆళ్వారులు, ఆచార్యులు, మహనీయులందరూ కూడా ప్రతిరోజు ఆ భగవంతుని యొక్క సేవకై తమను వినియోగించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఆ సమయంలో ఏం చేస్తున్నారు? గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అన్న రీతిగా వాళ్ళందరూ కూడా గోవింద 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 శ్రీనివాస వెంకటేశ అని ఆ భగవంతుని స్తోత్రం చేస్తున్నారు. కనుక మనమందరం కూడా ఈ శ్లోకాన్ని భగవదర్పితం చేసి శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. దేవదేవుని యొక్క దివ్యమూర్తి విశేషాన్ని మనం సేవించే సమయంలో ఎవరికైనా ఒక ఆనంద రసానుభూతి కలుగుతుంది. ఆ ఆనంద రసానుభూతిలో మంచి ఆలంకారికమైనటువంటి భావన పరంపరలతో కూడినటువంటి భక్తి భావన మనస్సును ఆవేశించినప్పుడు మనము ఆ పరమాత్మ యొక్క దర్శనంలో సఫలీకృతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం. గురుదేవులు కృష్ణమాచార్యుల వారే సెలవిచ్చారు, యస్య వక్షసి మంగాంబ యస్య వక్షసి వెంకట యుగపద్రత్న సంబద్ధౌ రక్షతాం తౌ జగత్రయం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వక్షస్థలంలో అలమేలు మంగ అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. అలాగే అలమేలు మంగ అమ్మవారి యొక్క హృదయంలో వక్షంలో శ్రీనివాసుడు ఆవాసమై కొలువై ఉన్నాడు. ఒకరి మనస్సుల్లో ఒకరున్నారు. వారు యుగపద్రత్న సంబద్ధౌ,
స్వామి వక్షస్థలంలో అమ్మవారు ఉన్నారు. స్వామి ధరించిన కౌస్తుభమణిలో అమ్మవారి యొక్క రూపం కూడా ప్రతిఫలిస్తూ ఉంది. అలాగే ఆ కౌస్తుభమణిలో ప్రతిఫలిస్తున్నటువంటి రూపము, ఆ రూపం స్వామి రూపం కూడా అమ్మవారు ధరించిన హారమణులు, ఆ మణుల హారాల్లో ప్రతిఫలిస్తూ ఉంది. ఈ శ్లోకం చూస్తూ ఉంటే శ్రీ కమనీయ హారమణి చెన్నుగ తానును కౌస్తుభంబునందా కమలావధూటియు ఉదారతదోప పరస్పరాత్మలందు ఆకలితంబులైన తమ యాకృతులు అచ్చట పైకి దోచి అస్తోకతన్ అందుతోచరణ శోభిలు వెంకటభర్తగొల్చదన్. అలా పరస్పర ఆత్మాశ్రయమూర్తులై ఉన్నటువంటి ఆ అలమేలుమంగ శ్రీనివాసులు భక్తలోకమును ఎప్పుడు రక్షిస్తూ ఉన్నారు. అటువంటి వెంకటభర్తను నేను సేవిస్తూ ఉన్నానని కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో ప్రథమ పద్యం ఇది. ఇంచుమించి ఈ పద్యాన్ని ఈ శ్లోకం సంస్కృతీకరించారా అని అనిపిస్తుంది చూస్తూ ఉంటే. యుగపద్రత్న సంబద్ధౌ, ఒకరు ధరించినటువంటి రత్నంలో మరొకరు ప్రతిఫలిస్తూ ఉన్నారు అంటే భగవంతుడు శ్రీనివాసుని యొక్క ఆత్మలో అమ్మవారు ఉన్నారు, అమ్మవారి యొక్క ఆత్మలో స్వామి ఉన్నారు. అలా పరస్పరము ఒకరి ఆత్మలలో ఒకరు ప్రతిబింబిస్తూ ప్రతిఫలిస్తూ ఉన్నటువంటి ఆ జగత్తులకు తల్లిదండ్రులైనటువంటి లక్ష్మీనారాయణుడు, అలమేలుమంగ శ్రీనివాసులు ఎల్లప్పుడూ రక్షతాం తౌ జగత్రయం, ఈ సమస్త లోకాలని కూడా రక్షిస్తూ ఉన్నారు. సమస్త లోకాలని రక్షిస్తూ ఉన్నారంటే మనల్ని కూడా రక్షించినట్టే కదా అనే భావన కలుగుతుంది. వాగర్థాయో సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అని కాళిదాస్ మహాకవి శ్లోకం లాంటిదే ఇది కూడా. పార్వతీ పరమేశ్వరవు, పార్వతీప రమేశ్వరవు అంటే శివకేశవులు కూడా. ఆ పరమాత్మ ఏ రూపంలో ఉన్నా కానీ, మనం ఏ నామధేయంతో పిలిచినా కానీ, ఏ తత్వంతో ఆహ్వానించినా కానీ, అనంత మహత్వ సత్వ సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క లీలా విభూతిలో అవన్నీ అంతర్భాగములే కాబట్టి అవన్నీ మనసులో ఎలా భావించాలి, ఎటువంటి భక్తిభావన కలిగి ఉండాలి, ఈ భక్తిభావనలో కలిగే జ్ఞానపారవస్యం ఎలా ఉంటుంది, ఈ భావావేశంలో కలుగుతున్నటువంటి ఒక స్ఫూర్తి ఎలా అనుభవిస్తాడు ఈ జీవుడు. ఎవరైనా ఏ దాసుడై శరణాగతుడై ఆ పరమాత్మ పాదపద్మాలు ఎవరెవరు ఆశ్రయిస్తూ ఉన్నారో వారంతా ఎటువంటి అనుభూతిని పొందుతూ ఉన్నారు, ఆ అనుభూతి ప్రకాశము అన్నది మనసులో ఎలా ప్రకాశిస్తుంది అన్న భావాన్ని ఇటువంటి అంశాలు చక్కగా చెప్తాయి. మంగాంబ అంటే అలమేలు మంగంబ, యస్యా వక్షసి వెంకట అంటే వెంకటాచలాధిపుడు శ్రీనివాసుడు, వారే ఈశానాం జగతోస్య వెంకటపతేరి విష్ణువక్షస్థలలో ఉన్నటువంటి అమ్మవారు ఆ తల్లి. అన్నమాచార్యుల వారు కూడా వర్ణించారు, ఎలసి నీ ఉరంబెక్కినది ఆదిలక్ష్మి మోహన కమలంబున వేదమాత నిన్ను వేసినది, ఆదశ నీకై అభయహస్తమును సాదరమున కడు సాచినది, తన సకలాంగంబుల నిన్ను పిలిచినది అని కూడా అంటాడు. అమ్మవారు వక్షస్థలంలో కొలువుంటూ కూడా సకలాంగములతో ఆ స్వామిని తన మనసులోకి ఎప్పుడు అమ్మవారు ఆహ్వానిస్తూ ఉన్నారు, స్వామివారి మనసులోకి అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. అలా పరస్పరము ఆ జగన్మూర్తులు, ఆ జగన్మాతా పితరులు అలా ప్రకాశిస్తూ భక్తలోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారని, ఆ అనుగ్రహం కోసమే ఈ జీవుడు జన్మజన్మలుగా తపిస్తూ ఉన్నాడు. తపించి 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 తపనతో ఆశ్రయించి ఆర్తితో ఆశ్రయించి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలుగుతూ ఉన్నాడు అని మనకు ఆచార్య పురుషులు బోధించారు, మహాభాగవతులు చెప్పారు, మన వాంగ్మయం అలాగే వర్ణిస్తూ ఉంది. అటువంటి ఆ వర్ణనలో ఉన్నటువంటి ఆంతర్యాన్నే మనం గ్రహించి ఆచరించాలి.